చెప్పండి. కెన్ యూ స్పీక్ జర్మన్? No, నో, ఐ కాంట్ స్పీక్ జర్మన్. యా, కెన్ యూ స్పీక్ స్పానిష్? అరే టేకుపూడి సందీప్, తెలుగు సార్ క్లాస్కి అటెండ్ అవరా? ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడో అయిపోయింది. నా క్లాస్ విన్నావుగా 1 గంట. ఎస్, ఎవరున్నారు? హర్షవర్ధన్ సార్. మీరు ఆన్సర్ చేస్తే నేను ముందుకెళ్తుంది యాక్టివిటీ బాగుంటుంది. చూడండి, కెన్ యూ స్పీక్ స్పానిష్? No, cannot speak Spanish. వెరీ గుడ్. నో, ఐ కెనాట్ స్పీక్ లేదా ఐ కాంట్ అనొచ్చు. నో, ఐ కాంట్ స్పీక్ స్పానిష్. Can't speak English, Spanish. వెరీ గుడ్. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ మిస్ క్రాంతి? క్రాంతి, I think Kranti is out of coverage area. Mr. Sairam. Sir. Yeah, can you speak English? Yes, sir. I think నీ ఆన్సర్ ఎలా ఉంటుంది, నీ సమాధానం? సార్ ఇప్పుడే వచ్చింది సార్, ఏం అర్థం అవుతలేదు సార్ నాకు. ఓకే, మీకు చూడండి, ఒక వైట్ బోర్డ్ తీసుకొని ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు ఆ తర్వాత నాకు రాదు, ఇప్పుడే అటెండ్ అయ్యాను సార్ అనకూడదు. ఓకేనా? Okay, మీకు sir. క్లియర్ గా మీ స్క్రీన్ మీద వైట్ బోర్డ్ తోటి నేను చూపిస్తాను. ఆ తర్వాత మాత్రం మీరు చిన్నపిల్లలు చెప్పినట్టుగా చెప్పకూడదు. కొంచెం మీరు డిగ్రీ పిల్లలు కదా, కొంచెం పాలిష్డ్ గా ఉండాలి మీ లాంగ్వేజ్. అర్థమవుతుందా? Okay, sir. మీరు ఇంకా 1వ తరగతి లాగా ఎస్ సార్, నో సార్ అంటుంటే ఇట్ డజంట్ లుక్ గుడ్. ఓకే, నౌ లెట్ us see. I will show you how to speak English. చూడండి, మీకు కొంచెం దీని మీద చూపిస్తాను. నేనేమడుతున్నాను, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అడిగాను. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? Yes, I can speak English. ఎస్, ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటారు. అవునా? Yes, sir. ఇలా అనొచ్చు. ఒకవేళ నేను క్వశ్చన్ మార్చాను అనుకోండి, ఏంటిది, ఇక్కడ ఇంగ్లీష్ బదులు నేను ఫ్రెంచ్ పెట్టాను అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? No, I can't. I can't. ఇక్కడ No, I can't speak. నో, ఐ కాంట్ స్పీక్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా మనం ఫ్రెంచ్ పెట్టాలి. మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు మనకి? I can't స్పీక్ ఫ్రెంచ్. నో, ఐ కాంట్ స్పీక్ French. యు ఆర్ బెటర్ అమ్మా. ఈ బిఏ పిల్లలు అయితే వాళ్ళు అల్లాడిపోయారు ఇది మార్చడానికి. మీరు ఒక 2 నిమిషాల్లోనే అర్థం చేసేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మై టైమ్ వెరీ యూజ్ఫుల్. మీరు 2 నిమిషాల్లోనే అర్థమైతే మనం ముందుకెళ్ళొచ్చు, మనకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఇదే అర్థం కాకపోతే నేను సాగదీయాల్సి ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ బోరింగ్. ఓకే, కెన్ యూ డ్రైవ్? కెన్ యూ డ్రైవ్ ఏ కార్? No, I can't drive car. వెరీ గుడ్ అమ్మా. I can't drive car. సూపర్ అమ్మా, సూపర్. నో, ఐ కాంట్ డ్రైవ్ ఏ కార్. Can't drive a car. Car. వెరీ గుడ్. కెన్ యూ కుక్ వెల్? Yes, I cook. I very cook. well. ఎస్, ఐ కుక్. Well, sir. I cook well. అరే అందరికీ వచ్చా కుకింగ్? కెన్ యూ కుక్ వెల్? నాకు వచ్చి సార్. నాకు వచ్చు సార్. వెరీ గుడ్, వెరీ Yes, గుడ్ sir. మిస్టర్ హర్ష అండ్ సాయిరామ్. వెరీ నైస్. నాకు కూడా వచ్చు సార్. యా, కెన్ యూ కుక్ వెల్? yes, ఐ కుక్ వెల్. ఐ టు కుక్ వెల్. నాకు వచ్చు, ఐ నో కుకింగ్. వెరీ గుడ్. ఇంకా కెన్ యూ సింగ్ వెల్? No, I can't sing well. వావ్, మార్వెలస్ మిస్టర్, మార్వెలస్. నో, ఐ కాంట్ సింగ్. Can't sing సార్ well. సార్ ఎస్కో పెట్టచ్చు కదా సార్? ఎస్, నీకు వస్తే ఎస్ పెట్టు. ఎలా నీకు Okay, వచ్చా sir. నాగేష్? సింగింగ్ పెట్టి.
Yeah. నాకు Yes, రాలేదు. I can sing well. Okay. ఓకే సార్. వస్తే ఎస్ అంటాం, రాకపోతే నో అంటాం. ఐ హావ్ స్లీపింగ్ వెల్ సార్. మీకు ఇది అర్థమవుతుందా? ఈ బోర్డు మీద, వైట్ బోర్డు మీద అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఎస్ సార్. మనకి ఇది హెల్ప్ఫుల్ గా ఉందా వైట్ బోర్డు? Yes, sir. ఎస్ సార్. ఎందుకంటే మీకు అర్థం కాని దీంట్లో చదవచ్చు చూసి. అవును సార్. ఇప్పుడు కెన్ తోటి మనం ఇన్ని చూసాం. సపోజ్ చూడండి, మీకు కెన్ యూ పెయింట్? నో ఐ కాంట్ పెయింట్. యా, కెనాట్ అనొచ్చు, కాంట్ అనొచ్చు. అయితే Can't స్పోకెన్ అనొచ్చు. ఇంగ్లీష్ లో ఎక్కువగా కాంట్ అనే అంటారు. ఓకే. కాంట్. ఓకే సార్. స్పోకెన్ sir. ఇంగ్లీష్ లో నో ఐ కాంట్ పెయింట్. ఓకే, వెరీ గుడ్ బాబు. నెక్స్ట్, కెన్ యూ రైడ్ ఏ హార్స్? Yes, I can write horse. కెన్ యూ రైడ్ ఏ హార్స్? రే, ఎవర్రా రైడ్ చేస్తా అంటున్నాడు? నీకు వచ్చారా బాబు? No, sir. హర్ష No, sir. Question కనపడలేదు సార్. No. ఓకే మిస్టర్ హర్షవర్ధన్ గుప్తా, నో ఐ కాంట్. I can't ride a horse. వెరీ గుడ్ బాబు, ఐ కాంట్ రైడ్ ఏ హార్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ అటెన్షన్ అండ్ యువర్ ఆన్సర్స్. వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ వెరీ యాక్టివ్. మీ యాక్టివ్నెస్ నాకు చాలా కొండంత ధైర్యం ఇస్తుంది ముందుకెళ్ళడానికి. వెరీ నైస్. సో ఇది ఈరోజు మనం కెన్ తోటి చెప్పదలుచుకున్నప్పుడు, అంటే మన ఎబిలిటీ, మీకు వచ్చింది ఏదైనా స్కిల్ ఉన్నప్పుడు కెన్ తోటి చెప్పాలి. ఓకే. Okay, sir. సపోజ్ మీలో ఒకరు మీకు ఏమేమి వచ్చో కెన్ ఉపయోగించి చెప్పగలరా? సపోజ్ నేను మీకు లైవ్ సెషన్లోకి వస్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమేమి వచ్చో చెప్పండి. అంటే ఒక్క ఎగ్జాంపుల్ వరుసగా నేను ఐ కెన్ సింగ్, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ కుక్, ఐ కెన్ రీడ్, ఐ కెన్ స్పీక్, లైక్ దట్. ఎవరు చెప్పగలరు? ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎవరు చెప్పగలరు మీలో? సార్ నేను చెప్తాను సార్. ఐ విల్ ట్రై సార్. నువ్వు వీడియో ఆన్ చేసుకోగలవా? ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. యూ నీడ్ ఏ హెయిర్ కట్ మ్యాన్. యూ నీడ్ ఏ హెయిర్ కట్. అయ్యయ్యో. హర్షవర్ధన్ గుప్తా నీడ్స్ హెయిర్ కట్. నో ప్రాబ్లం, కమాన్ మ్యాన్. చెప్పండి వరుసగా నీకేమేమి వచ్చో, ఎబిలిటీస్ అంటే నీ టాలెంట్. I can cook, sir. I can cook. ఐ కెన్ కుక్. I can drive bike. ఐ కెన్ డ్రైవ్ ఏ బైక్. I can speak English. స్పీక్ అనాలి, స్పోక్ కాదు. Sorry, sir. I speak English. Speak. ఐ కెన్ I స్పీక్ can ఇంగ్లీష్. speak English. వెరీ గుడ్. I can cook. I can cook. యూ కెన్ కుక్. ఇంకా వండర్ఫుల్ మిస్టర్ హర్ష. We will give chance to another person. Yes, Mr. Sairam. నువ్వు కొన్ని చెప్పు. సార్ ఐ క్యాన్ yes you can. What can you do? ఏమేమి వచ్చు నీకు టాలెంట్స్? ఐ క్యాన్ Sairam is saying something. Not audible. పెద్దగా చెప్పగలవా? ఐ క్యాన్ ప్లేయింగ్ క్రికెట్. ఐ కెన్ అన్నప్పుడు ప్లే క్రికెట్ అనొచ్చు. ఐ కెన్ ప్లే క్రికెట్. ఓకే, ఇక ఇంగ్ ఫామ్ పెట్టకూడదు. ఓకే, ఐ కెన్ ప్లే క్రికెట్. నెక్స్ట్ ఇంకొక ట్రై చేయి. ఒక క్రికెట్ ఒక్కటేనా నీకు వచ్చి, ఇంకేం రావా? టాలెంట్స్. కెన్ యూ ప్లే చెస్? నో సార్. ఓకే. క్యారమ్స్. ఐ కెన్ ప్లే క్యారమ్స్. ఇంకా కెన్ యూ డాన్స్? నో సార్. కెన్ యూ సింగ్ సాంగ్?
అరే Can కెన్ I యూ డూ can అకౌంట్స్? sir account sir. కెన్ యూ డూ అకౌంట్స్? కెన్ యూ డూ టాలీ? No sir. అరే I can play టాలెంట్స్ అంటే Free ఒక్కొక్క Fire టాలెంట్ sir. చెప్పుకోవాలరా. లేని ఏం చెప్పుకుంటాం సార్ ఉన్నాయండి చెప్పుకుంటా. అసలు టాలెంట్స్ ఏవి? ఒక్కటి చెప్పావు, ఏం చెప్పావు? ఐ క్యాన్ ప్లే క్రికెట్ అని చెప్పావు, అది ఒక్కటేనా నేను లైఫ్లో? I can play Free Fire. Well, ఐ కెన్ ప్లే క్యారమ్స్. ఇంకా I can play. భవానీని అడుగుదాం. యా భవానీ, వాట్ కెన్ యూ డూ? వాట్ ఆర్ ద టాలెంట్స్ యూ హ్యావ్? కెన్ తోటి చెప్పు. సపోజ్ నేను అనుకోండి, ఐ కెన్ సింగ్ సాంగ్స్, ఐ కెన్ రైట్ పోయమ్స్, ఐ కెన్ టీచ్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఐ కెన్ రైడ్ ఏ బైసికల్, ఐ కెన్ రైడ్ ఏ బైక్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ ఫైట్. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మీరు చెప్పండి భవానీ, ఆర్ యూ దేర్? I can't do sir. I think Bhavani is out of coverage area. Bhavani, Sir, I Durga will Bhavani. Next, Hakil is there. Mahesh, can you respond with some can? lead up sir mic. ఇడు మహేష్ కూడా ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. మహేష్ కొన్ని చెప్పగలవా? చెప్పండి, భయం ఏముంది? మీకు వచ్చిన 2 చెప్పండి, 3 చెప్పండి, అలవాటు అవుతుంది కదా. ఇట్స్ ఓకే, అది కెన్ తోటి. ఓకే, అయితే Yes, sir. కుడ్ ఎలా పెడతామో చూద్దాం. ఓకే, కుడ్ కూడా చాలా, అంటే మనకి చాలా మందికి కుడ్ ఎలా వాడాలో తెలియదు. సపోజ్ నేను అవి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు వైట్ బోర్డ్ తోటి అవి చూసి చెప్పండి. ఈజీగా ఉంటుంది, అవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏవి అడగను. Good just చెప్పండి, కనిపిస్తుందా? sir. కుడ్ యూ స్పీక్ ఇంగ్లీష్ వెన్ యూ వర్ ఎ చైల్డ్? మీరు చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ, పిల్లాడిగా ఉన్నప్పుడు? No, sir. English. నో అన్నాడు మనవాడు. నో. అప్పుడు ఏం చెప్పాలి? ఐ కుడ్. I could not Not speak speak English. English. వెరీ గుడ్ బాబు. అప్పుడు ఏం చెప్పాలంటే, ఎప్పుడు? Child. వెన్ ఐ When వాజ్ my child. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. English మాట్లాడాలి. వెరీ I గుడ్. could not speak English. సపోజ్ చూడండి, కుడ్ యూ డ్రైవ్ ఏ కార్ వెన్ యూ వర్ ఏ చైల్డ్? No, దీనికి I ఆన్సర్ No, చెప్పండి. I could Drive not drive a car. I was a child. వెన్ ఐ When I అన్నట. was a child. వెరీ గుడ్ బాబు, చాలా ఈజీగా అర్థం చేసుకున్నారు. నో, ఐ కుడ్ నాట్ డ్రైవ్ ఏ. Drive a, when I was a child. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. ఓకే, చాలా ఈజీగా అర్థం చేసుకున్నారు. Child. ఓకే, ఇంకా సపోజ్ కుడ్ యూ స్పీక్ చెప్పాం, కుడ్ యూ డ్రైవ్ చెప్పాం. కుడ్ యూ పెయింట్ ఏ వాల్ వెన్ యూ ఆర్ ఇన్ 10th క్లాస్? Yes, No, I can't. కుడ్ యూ పెయింట్ ఏ వాల్ వెన్ యూ ఆర్ ఇన్ 10th? వెన్ యూ వర్ ఇన్ No. 10th? సాయిరామ్ ఎస్ అన్నాడు. ఎస్ అయితే ఎలా ఉండదు చూద్దాం. ఎస్, ఐ Yes, కుడ్ I could paint పెయింట్ Put ఏ వాల్ and వెన్ ఐ వాజ్. when I was in 10th. అంటే మనం పాస్ట్ యాక్షన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు కుడ్ వాడతాం, ప్రజెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడు కెన్ వాడతాం. ఓకే, Okay, నేను sir. ఇప్పుడు కెన్ యూ పెయింట్ అన్నాను, అర్థం ఏంటి అంటే ఇప్పుడు వచ్చా అని. ఒకవేళ నేను కుడ్ పెట్టి అడిగాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే నీకు పాస్ట్ లో నీకేమైనా వచ్చా అని. ఓకే,
ఓకే సార్. సబ్ ఉదాహరణ ఇంకొకటి అడుగుతాను చూడండి. కుడ్ యూ డూ మ్యాథ్స్ వెల్ వెన్ యూ, ఇక్కడ చూడండి వర్ ఎందుకు పెడుతున్నానంటే పాస్ట్ అని. వెన్ యూ వర్ ఇన్ 10th. 10th లో ఉన్నప్పుడు నువ్వు మ్యాథ్స్ బాగా చేసేవాడివా? No, I could not do math. ఈడెవడో బాగా నిజాలు చెప్తున్నాడు. నో ఐ కుడ్ నాట్ డూ మ్యాథ్స్ వెల్ Well, I was వెన్ ఐ వాజ్ ఇన్. in 10th. వెరీ గుడ్ రా, మీరు కొంచెం చాలా హానెస్టీగా ఉన్నారు. రాకపోతే రాదని ఒప్పుకుంటున్నారు. వెరీ గుడ్ బాయ్స్. అందుకనే సార్ బేకంలోకి వచ్చింది. యా, వెరీ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. సపోజ్ ఇంకోసారి చూడండి, ఇంకా నేను ఒక సిచ్యువేషన్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి. అంటే మేము ఒక డ్రైవింగ్లోకి వెళ్ళి మధ్యలో ఆగిపోయాను అండ్ నా కారుని నేను తోసుకోవాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్. సపోజ్ చూడండి, నేను అంటే గతంలో ఒక ట్రిప్కి వెళ్ళి ఇబ్బంది పడ్డాను. అది ఎలా చెప్తాను చూడండి. ఐ వెంట్ టు ఎ ట్రిప్, దేర్ మై కార్ గేవ్ మీ ఎ ట్రబుల్, దెన్ ఐ కుడ్ నాట్, ఐ పుష్ మై కార్ అనొచ్చు, ఐ పుష్డ్ మై కార్ అనొచ్చు. సో ఐ కుడ్ నాట్ నో వాట్ టు డూ, నాకు అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ఓకే, కుడ్ పెడతామన్నమాట. సో వాట్ ఐ డిడ్, ఐ కుడ్ మూవ్, ఐ కుడ్ పుష్డ్ మై కార్, పుష్ అంతే. ఐ కుడ్ పుష్ మై కార్ ఎ లాంగ్ ఫర్ ఎ లాంగ్ అట్లీస్ట్ ఫర్ 1 kilometer. దెన్ ఐ గాట్ ఏ, వాట్ ఈస్ దాట్, దాన్ని ఏమంటాం మన కార్లు బాగా చేసే దాన్ని, షెడ్ ని, గ్యారేజ్. దెన్ ఐ కుడ్ ఫైండ్ ఏ గ్యారేజ్. అర్థమైందా కుడ్ పెట్టి ఎలా వాడుతున్నాను? ఐ కుడ్ ఫైండ్ ఏ గ్యారేజ్ ఆఫ్టర్ 1 kilometer. దెన్ I got my car repaired. Then I went happily. సో పాస్ట్ లో కూడా మనం కుడ్ వాడాలి, కెన్ వాడకూడదు. ఓకే, ఇది మనం ఒక కెన్ ఎబిలిటీ గురించి మనం ఒక ఇంగ్లీష్ లో దాన్ని ఎలా వాడతామో ఈ రోజు నేర్చుకున్నాం. కెన్ ఒకటి, కుడ్ ఒకటి. ఓకే, అంటే మీరు భవిష్యత్ అంటే పాస్ట్ లో ఎవరినైనా అడగాల్సి వస్తే కుడ్ పెట్టి అడగాలి. అరే నువ్వు 10th లో ఉన్నప్పుడు నీకు బాగా లెక్కలు వచ్చా అని అడగాలనుకో, అరే వెన్ యూ వర్ ఇన్ 10th class కుడ్ యూ డూ మ్యాథమెటిక్స్ వెల్ అని అలా అడగవచ్చు అనమాట. ఓకే, కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, ఎరా 10th లో నీకు తెలుగు వచ్చా, లెక్కలు వచ్చా, లేదా చిన్నపిల్లాడప్పుడు నీకు ఈత వచ్చా, వెన్ యూ వర్ ఏ చైల్డ్ కుడ్ యూ స్విమ్. అర్థమైందా? డూ యూ నో స్విమ్మింగ్ అనకూడదు, ఎబిలిటీ కదా అది, అంటే టాలెంట్ కదా స్విమ్మింగ్ అనేది కానీ రైడింగ్ అనేది కానీ. అప్పుడు మనం సామర్థ్యం అడగాల్సి వచ్చినప్పుడు కెన్ లేదా కుడ్ పెట్టి అడగాలి. పాస్ట్ అయితే కుడ్, ప్రజెంట్ అయితే ఎస్. ఇప్పుడు మీకు ఈ కెన్ కుడ్ అర్థమైందా సరిగా? యా, అంటే మనం చూడండి, ఎవరినైనా అడగాల్సి వచ్చినప్పుడు డూ యూ నో స్విమ్మింగ్ అని కాదు, కెన్ యూ స్విమ్ అని అడగాలి. ఓకే, నువ్వు స్విమ్మింగ్ చెయ్యగలవు అని అడగాలి కానీ నీకు స్విమ్మింగ్ తెలుసా అని అడగకూడదు. ఓకే, తెలుసా అంటాడు, నేను టీవీలో చూశాను అంటాడు. ఓకే, మీరు ఏమనాలి, కెన్ యూ స్విమ్ అనాలి. డూ యూ నో క్రికెట్ అంటే ఐ నో క్రికెట్ అంటాడు. కెన్ యూ ప్లే క్రికెట్ అంటే అప్పుడు చెప్తాడు వాడికి వచ్చారు అది. అవునా? డూ యూ నో ఇంగ్లీష్ అంటే ఎస్ ఐ నో ఇంగ్లీష్ అంటాడు. అలా కాకుండా కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే అప్పుడు ఒరిజినల్ చెప్తాడు కదా. అంటే మనం ఎబిలిటీ తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మనం కెన్ పెట్టి వాడాలి. ఓకే, అది పాస్ట్ లో అయితే కుడ్ అని, ప్రజెంట్ లో అయితే కెన్ అని. అర్థమైంది కాబట్టి ఇంతకు ముందు నేను ఒక లెసన్ డీల్ చేస్తున్నాను, ఇప్పుడు ఆ లెసన్ లోకి వెళ్దాం. ఆ లెసన్ పేరు మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు అలా బ్రషప్ చేసేసి ఆ పాఠం నాకు తెలిసి ఈ రోజు అయిపించాలని ఉన్నాను. మీరు అసలు విన్నారా ఆ పాఠం? ఈ 5గురు ఎవరున్నారు? సాయిరామ్, హర్షవర్ధన్, మహేష్ అండ్ భవానీ. బెట్రాన్ రస్సెల్ పాఠం 2nd సెమిస్టర్ లో ఓపెన్ చేశాను, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనేది. ఎవరన్నా విన్నారా? మీరు వినలేదంటే నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తాను, అందుకని.
విన్నాను సార్, అది మొన్న చెప్పారు కదా సార్, మొన్న చెప్పారు కదా సార్. యా ఈ సాయిరామ్ ఏం చెప్పట్లేదు, మహేష్ సార్ చెప్పట్లేదు, ఒకసారి భవానీ మళ్ళీ చెప్పట్లేదు. రీడ్ చేయండి, రివైండ్ చేయండి ఒకసారి. ఇప్పుడు నా ఒకసారి క్లాస్ ఎవరెవరు ఉన్నారు? సాయిరామ్ కరెక్ట్గా ఉన్నాడు, చెప్పాను కదా. మహేష్ ఉన్నాడు, భవానీ ఉంది, హర్షవర్ధన్ ఉన్నారు. మీ నలుగురిని మిగతాయించి మిగిలిన వాళ్ళందరికీ ఈ క్లాస్ అయిపోయినప్పుడు ఫోన్ చేస్తాను. బికాస్ ఓకే పీపుల్ ఆర్ నో, దే ఆర్ ఆల్వేస్ సి. ఒకసారి వచ్చి మీకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలా? ఖాళీ ఉంటే జాయిన్ అవ్వలేరా? నేను ఇప్పుడు మీకు ఓకే కొత్తది ఏదైనా నేర్పించడానికి ట్రై చేస్తా కానీ ఏదో ఒకటి టైం పాస్ చేసేసి వెళ్ళిపోదాం అనుకోను కదా నేను. అవును సార్. ఎందుకంటే మీకు డేటా వేస్ట్ అవుతుంది, నాకు ఇక్కడ డేటా వేస్ట్ అవుతుంది. ఇలా మనం ఊరికే టైం పాస్ చేస్తే ఇద్దరికి టైం వేస్ట్, టైం ఊరికే రాదు, చాలా విలువైంది. యా మీ నుంచి నేను నేర్చుకుంటాను, నా నుంచి మీరు కొంత నేర్చుకుంటారు, మనం అందరం కలిసి టీచింగ్ లెర్నింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. యా చూద్దాం, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. నేను పైన ఇంతకుముందు సాయిరామ్ నాకు అటెండ్ అయినట్టు లేడు, పైన మీకు అంతా క్లారిటీగా వచ్చే విధంగా చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఒక లెసన్ ఆల్రెడీ తీసి పెట్టి ఉంచాను మీకోసం, కొంచెం దీన్ని పెద్దది చేస్తాను, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు కనిపిస్తుందా ఇది? చదవండి. కనిపిస్తుంది సార్. హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్. చదివారా? ఓకే, ఈ పాఠం పేరు చూడండి, ఈ పాఠం పేరు ఏంటి? హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. మనం ఏదైనా పాఠం పేరు సగం అర్థమైంది అనుకోండి పూర్తిగా, ఇంక మనం పాఠం మొత్తం ఇందులోనే ఉంటది. చూడండి, సినిమా టైటిల్ మీకు అర్థమైతే సినిమా అంతా తెలిసిపోతుందా? తెలిసిపోతుంది సార్. తెలుసుకోవచ్చు టైటిల్ని బట్టి, ఎందుకంటే సార్ సినిమాకి సంబంధం లేని టైటిల్ ఎవరు పెట్టరు, అవునా? డాక్టర్ సార్. ఉదాహరణకి సన్ ఆఫ్ సత్యమూర్తి అన్నారు, అందులో మీకు సత్యమూర్తి కొడుకు గురించే కదా మొత్తం. అంతే సార్. ఇంకా ఉదాహరణకి ఏ టైటిల్ అయినా తీసుకోండి, మీకు ఇష్టమైన టైటిల్, బాహుబలి అన్నారు, అతని గురించే కదా చెప్తున్నారు అక్కడ. ఎస్ సార్. సో ఇక్కడ కూడా చూడండి, మన టైటిల్ చూడండి, హౌ టు అవాయిడ్. అవాయిడ్ అంటే అవాయిడ్ చేయడం తెలుసు కదా మీకు, ఎస్ సార్. తిరస్కరించడం అంటే ఎలా తిరస్కరించాలి, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. ఫూలిష్ అంటే ఏంటి? తెలివి లేని లేదా అర్థం పర్థం లేని అని. ఓకే, చూపిస్తానా సరే, ఆగా చూపిస్తాను. యా ఫూలిష్ ఒపీనియన్స్. ఒపీనియన్స్ అంటే అభిప్రాయాలు, అవునా? సో చూడండి, ఇక్కడ మనకి ఫూలిష్ ఒపీనియన్స్, అర్థం పర్థం లేని అభిప్రాయాలను మనం ఎలా తిరస్కరించాలో మనకు నేర్పుతున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. అర్థమైందా? ఇప్పుడు మీరు పాఠం పేరు చదవండి, అర్థమవుతుంది. యా ఒకరు చదవండి మీలో, పాఠం పేరు చదవండి ఒకరు. యా హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ బై బెర్ట్రాండ్ రస్సెల్. హౌ టు బెటర్ అండర్స్టాండ్. యా యు ఆర్ రీడింగ్. చదువు మహేష్, ఒకసారి చదువు. హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఆప్షన్స్. ఆపన్ కాదు, ఒపీనియన్స్. సారీ సార్, ఒపీనియన్స్. యా అంటే అభిప్రాయాలు, ఒపీనియన్స్. ఓకే సార్. హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అంటే Opinions. అర్థం పర్థం లేని అభిప్రాయాలని ఎలా తిరస్కరించాలి మనకు నేర్పుతాడు. చూడండి, బెర్ట్రాండ్ రస్సెల్ అనే అతను చూడండి దాదాపు 98 సంవత్సరాలు బతికారు. ఇక్కడ చూడండి 1872లో పుట్టి 1970 వరకు. ఈజ్ ఏ బ్రిటిష్ పాలిమాత్. ఇతను బ్రిటిషర్, ఇతను ఇంగ్లాండ్లో జన్మించారు. పాలిమాత్ అంటే ఇతనికి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా సబ్జెక్టుల మీద. ఏ పర్సన్ ఆఫ్ వైడ్ నాలెడ్జ్ ఆర్ లెర్నింగ్.
చూడండి, ఇతను ఒక సబ్జెక్ట్లో కాదు, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, లాజిక్, ఎథిక్స్, ఎపిస్టమాలజీ, ఇతను వర్కౌట్ చేయని సబ్జెక్టులు ఏమీ లేవు. దాదాపు అన్నిటిల్లోనూ నిష్ణాతుడు. అందుకే ఇతనికి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఏ సంవత్సరంలో ఇచ్చారో చెప్పండి. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందో చెప్పండి. 1950. యా, నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం అంత ఈజీనా? నో సార్. నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఆ రచయిత ఎంతో కష్టపడి ఉంటాడని తెలుస్తుంది కదా. ఎస్, అంటే గొప్పవాడేనా? ఎస్, నోబెల్ వాళ్ళు ఈజీ వాళ్ళకి ఏమి ఇవ్వరు, చాలా గొప్పతనాన్ని వాళ్ళు పరిశీలించే ఇస్తారు. చూడండి ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే ఆయన, ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ వన్ దట్ కెన్ బి సెటిల్డ్ బై అబ్జర్వేషన్, మేక్ ద అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్. చూడండి, ఏ మ్యాటర్ అయినా మనం అబ్జర్వేషన్ చేసి సెటిల్ చేసుకోగలిగితే మేక్ ద అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్, మీరు అబ్జర్వేషన్ చేసి నేర్చుకోండి అంటున్నాడు. ఓకే, అంటే ఇతరులు ఏదో ఒకటి చెప్తారమ్మా, దాన్ని అంటే వాళ్ళు ఎవిడెన్స్ చూపించకుండా ఏదో చెప్పేస్తారు. సపోజ్ చూడండి, భూమధ్యరేఖ దగ్గర భారతదేశం ఉంది అంటాడు ఒకడు. మనకి వాడు చెప్పింది నిజమా కాదా తెలుసుకోవడం డెడ్ ఈజీ. ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇండియా ఎక్కడుందో చెప్తే ఉత్తరార్ధగోళమా, అసలు భూమధ్యరేఖ ఎంత దూరం ఉంది, ఎవ్రీథింగ్ తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. అంటే చిన్నది, వాడెవడో చెప్పింది మనం నమ్మాల్సిన అవసరం లేదు. క్లియర్గా మనం అబ్జర్వేషన్ చేసి గూగుల్లోనో అంటే మంచిగా నమ్మదగిన సోర్సెస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే అర్థమైపోతుంది. కానీ ఏదో ఎవరో అన్నారని గుడ్డిగా యూట్యూబ్లో వచ్చేయన్ని ఇలానే ఉంటాయి చూడండి, అన్ని పుకార్లే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూస్తే షాక్ అవుతారు అని పెడతాడు, లోపలికి వెళ్తే ఏదో ఉంటుంది. అవునా? అవును సార్. అదంతా ఈయనగా అంతా సుత్తే ఉంటది, అసలు నమ్మబుద్ధి కాదు. ఒకవేళ నమ్మినా కానీ అవన్నీ ఫాల్స్. విషయం ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేసి ఏదైనా నమ్మాలి అంటున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. చూడండి, ఇక్కడ అరిస్టాటిల్ గురించి చెప్పాడు. అరిస్టాటిల్ కుడ్ హ్యావ్, చూడండి కుడ్ వచ్చింది ఎందుకంటే పాస్ట్ కాబట్టి. అరిస్టాటిల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద మిస్టేక్ ఆఫ్ థింకింగ్ దట్ ఉమెన్ హ్యావ్ ఫీవర్ టీత్ దాన్ మెన్. ఉమెన్ హ్యావ్ ఫీవర్ టీత్ దాన్ మెన్, మగాళ్ళ కంటే తక్కువ పళ్ళు ఉంటాయంట. ఫీవర్ టీత్, టీత్ అంటే పళ్ళు, టూత్ అంటే పన్ను. ఓకే, అరే సాయి మైగా పేరా. యా సాయి, యు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే సార్. యా, గుడ్. చూడండి, అరిస్టాటిల్ ఏమన్నాడంటే ఆడవాళ్ళకి ఫీవర్ టీత్, చాలా తక్కువ పళ్ళు ఉంటాయి, దాన్ మెన్, మనుషులతో అంటే మగాళ్ళతో పోల్చుకుంటే అన్నాడు. కానీ అది తప్పు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పళ్ళు సమానంగానే ఉంటాయి. అంటే లెక్కలో, కౌంట్లో, హెచ్చు తగ్గుల్లో కాదు, కౌంట్లో అందరికీ దాదాపుగా సమానంగానే వస్తాయి. అయితే ఇతను చేసిన తప్పుని ఎలా తప్పించుకోవచ్చో చూడండి. బై ద సింపుల్ డివైస్ ఆఫ్ ఆస్కింగ్ మిస్సెస్ అరిస్టాటిల్. మిస్సెస్ అరిస్టాటిల్ అంటే ఇంగ్లీష్లో అరిస్టాటిల్ వాళ్ళ భార్యని మిస్సెస్ అంటాం. ఓకే, మీరు చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో పేర్లు ఉంటాయి కానీ ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి చూడండి ఎలా ఉంటుందో. మిస్సెస్ అరిస్టాటిల్ అంటే అరిస్టాటిల్ వాళ్ళ భార్య అని. ఓకేనా? ఓకే సార్. ఇంగ్లీష్లో అలానే ఉంటుంది, ఆవిడ పేరు రాయరు. సపోజ్ మిస్సెస్ కృష్ణమూర్తి అంటే కృష్ణమూర్తి వాళ్ళ భార్య అని. కృష్ణమూర్తి గురించి చెప్పట్లా, మిస్సెస్ కృష్ణమూర్తి అని ఎక్కడన్నా రాస్తే మీరు కృష్ణమూర్తి గాడు అనుకోకండి, ఆడ ఎస్ ఉంటే చాలా జాగ్రత్తగా చదవాలి, మిస్సెస్ అని అర్థం. ఓకే, అది మిస్టరా మిస్సెస్ చూసుకొని చదవాలి ఇంగ్లీష్లో. యా, ఈడేం చేస్తుండేవాడు, వాళ్ళ భార్యని మిస్సెస్ అరిస్టాటిల్ని కొంచెం నోరు తెరవమ్మా అని కౌంట్ చేస్తుంటే కరెక్ట్గా చెప్పిండేవాడు. కానీ నాకు తెలుసులే అనుకొని నోరెత్తమని లేదు, వాడు కౌంట్ చేయలేదు, ఆ స్టేట్మెంట్ ఇచ్చేసాడు అరిస్టాటిల్. అది బెర్ట్రాండ్ రస్సెల్కి తప్పు అనిపించింది. ఎందుకంటే ఊరికే అబద్ధం చెప్పి అలా వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడ నోరు తెరవమని అంటే ఈజీగా తెలిసిపోయిండేది కదా అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అరిస్టాటిల్, మిస్సెస్ అరిస్టాటిల్ టు కీప్ హెర్ మౌత్ ఓపెన్. ఆవిడ నోరుని టు కీప్ హెర్ మౌత్ ఓపెన్, తెరిచుంచమని చెప్పేసి వైల్ హీ కౌంటెడ్, అతను కౌంట్ చేసేటప్పుడు అలా చేసుంటే
హీ డిడ్ నాట్ డూ సో, అతను చెయ్యలేదు. ఎందుకని? బికాజ్ హీ థాట్ హీ న్యూ అంటే తెలుసు కదా, తెలుసు అని. ఓకే, బికాజ్ హీ థాట్ హీ న్యూ, అతనికి తెలుసు అని అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఈ పారాగ్రాఫ్లో చాలా మీనింగ్ ఉంటుంది. చూడండి, మన బెర్ట్రాండ్ రస్సెల్ చాలా అద్భుతంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు? థింకింగ్ దాట్ యు నో వెన్ ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ ఈజ్ ఎ ఫాటల్ మిస్టేక్ టు విచ్ వీ ఆర్ ఆల్ ప్రోన్. మనకి తెలియకుండా తెలుసు అనుకుంటే, థింకింగ్ దాట్ యు నో వెన్ ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ అంటే నిజానికి నీకు తెలియకుండా యు డోంట్, కానీ నీకు తెలుసు అనుకుంటే అది మనం తప్పించుకోలేని పొరపాటు జరుగుతుంది అంటాడు. పొరపాటు జరిగిపోతుంది అని చెప్తున్నాడు. ఐ బిలీవ్ మై సెల్ఫ్ దాట్ ఎడ్జ్ హాక్స్ ఈట్ బ్లాక్ బీటిల్స్. మీకు ఇది చెప్పానా? ఎడ్జ్ హాక్స్ అంటే ముళ్ళపందులని, బ్లాక్ బీటిల్స్ అంటే నల్లటి పురుగులని చెప్పానా? చెప్పారు సార్. ఓకే, అయితే ముళ్ళపందులు నల్లటి పురుగులను తింటాయని ఎవరో చెప్పారంట చిన్నప్పుడు. కానీ ఒకవేళ అతను బుక్ రాయదలుచుకుంటే దాన్ని మాత్రం చూసి రాస్తానని చెప్తున్నాడు. అంటే అలాంటి గమనించకుండా నేను రాయను అంటున్నాడు. ఓకే, ఇంకా చూడండి, ఏన్షియంట్ అండ్ medieval authors knew all about unicorns and salamanders. Not one of them thought it necessary to avoid dogmatic statements about them because he had never seen one of them. చూడండి, పాతకాలంలో ఉండేవాళ్ళు ఇంకా మధ్య యుగంలో ఉన్న రచయితలు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? ఒంటికొమ్ము గుర్రాల గురించి, సాలమాండర్స్ గురించి వాళ్ళు రాయడం జరిగింది. అవి రచయిత ఎక్కడ చూడలేదు, మనం కూడా ఎక్కడ చూడం. రెక్కల గుర్రాల గురించి రాస్తారు. ఓకే, ఇంకా పుష్పక విమానం అని, గాలిలో తేలిపోయే విమానాలు మన వాళ్ళు పురాణాల్లో కనిపెట్టారని, వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు ఎక్కడా ఉండవు. మహా అయితే బుక్ చూపిస్తారు, బుక్లో ఇదిగోండి అని. మరి దాన్ని ఇప్పుడు ఎగరేయండి అంటే ఎగరేయలేరు, అంటే ఎవిడెన్స్ ఉండదు. అంటే ఏంటి? అబ్జర్వేషన్, ఫ్యాక్ట్లు మనకి ఏదైనా ఎవిడెన్స్ రూపంలో దొరకాలి, అలా ఉండవు. సో అలాంటి వాటిని మీరు నమ్మొద్దు అని చెప్తున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం. చూడండి, ఇఫ్ అన్ ఒపీనియన్ కాంట్రాడిక్ట్ యువర్ ఓన్ మేక్స్ యూ యాంగ్రీ. ఇప్పుడు పక్క వాళ్ళ అభిప్రాయం మీ అభిప్రాయంతో కుదరక మీకు కోపం వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ దగ్గర చూడండి, దట్ ఈజ్ ఏ సైన్ దట్ యు ఆర్ సబ్కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హ్యావింగ్ నో గుడ్ రీజన్ ఫర్ థింకింగ్ యాజ్ యు డూ. మీరు సబ్కాన్షియస్గా అంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీకు డ్రీమ్స్ వస్తాయా? మీరు నిద్రపోతున్నా కానీ ఒక్కోసారి బయట ఏం జరుగుతుందో లైట్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, శబ్దమైనా తెలుస్తుంటుంది, కానీ మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతూనే ఉంటారు. ఇంకా డ్రీమ్స్ వస్తుంటాయి, డ్రీమ్ కూడా జరుగుతూ ఉంటుంది. మనకి డ్రీమ్స్ అనేవి సబ్కాన్షియస్లో వస్తాయి. అంటే ఫుల్గా నిద్రపోము, అలానే ఫుల్గా మేల్కొని ఉంటాం, అప్పుడే డ్రీమ్స్ వస్తాయి. ఫుల్గా నిద్రపోతే అసలు డ్రీమ్సే రావు. ఓకే, చూడండి, మనము సౌండ్ స్లీప్లో ఉన్నప్పుడు ఏ డ్రీము రాదు మనకి. కొంచెం లైట్గా నిద్రపోతున్నప్పుడే డ్రీమ్స్ వస్తాయి. కొంతమంది పగులు నిద్రపోయి కూడా డ్రీమ్స్ వస్తాయి వాళ్ళకి. సో ఆ డ్రీమ్స్ అనేవి ఏంటి అంటే, మీరు బయట ఏవైనా అనుకొని మీరు చేయలేని కానీ పదే పదే మీరు అనుకుంటున్నాయి కానీ మీకు డ్రీమ్లో వచ్చేస్తాయి. కానీ డ్రీమ్స్కి ఎండింగ్ బిగినింగ్ ఉండవు, అంటే అన్ని కట్ అయిపోతాయి, అన్ని వరుసగా రావాలని ఏం లేదు కలంతా. ఓకే, అర్థమవుతుందమ్మా? మీ కలంతా ఒకే కథ ఉండదు. కాద్దోడి ఒక దగ్గర ఉంటారు, కాద్దోడి ఇంకొక చోట ఉంటారు, కాద్దోడి ఇంకొక చోట ఉంటారు, లాజిక్ ఉండదు. డ్రీమ్స్ హ్యావ్ నో లాజిక్. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓహో నేను రోజంతా ఇది ఆలోచించా కాబట్టి ఇది వచ్చింది, మొన్న ఒక వారం రోజుల కింద అది ఆలోచించా కాబట్టి అది ఈ భాగం ఇక్కడ వచ్చింది, అలా కనెక్షన్ ఇచ్చుకోవాలి. కానీ అంతే, డ్రీమ్స్ జరగబోయే భవిష్యత్తు వస్తుందా అంటే రాదు, జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించేదే వస్తుంది. ఒకవేళ నిజంగా నువ్వు హెలికాప్టర్లో ఎగురుతున్నట్టు రోజు కలలు కంటుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు డ్రీమ్లో ఎగురుతావు. అంటే సబ్కాన్షియస్గా నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అది నీ కళ్ళలో నిరూపించడం కోసం నీ బ్రెయిన్ అలా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నిన్ను ఎవరైనా వ్యతిరేకించినప్పుడు నీ సబ్కాన్షియస్గా నీ మైండ్ ఏం చెప్తుందంటే, ఆ వాదంలో ఏమీ అర్థం లేదు, వదిలేసేయి అని చెప్తుంది. ఓకే, ఇతరులతో నువ్వు వ్యతిరేకించినప్పుడు నువ్వు దాన్ని సపోర్ట్ చేయదన్నమాట, నీ బ్రెయిన్ వదిలేసేయి అని చెప్తుంది. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 are 5,
నీ దగ్గరికి ఎవడైనా వచ్చి 2 రెళ్ళు 5 అన్నాడు అనుకోండి, నువ్వు దాన్ని నమ్మవు. అవునా? ఎందుకు నమ్మవు అంటే Yes, నీ sir. మైండ్కి తెలుసు అది 2 రెళ్ళు 4 అని తెలుసు కాబట్టి నువ్వు నవ్వుతావు. అరే వీడికి అది కూడా రాదురా వదిలేరా అంటావు. అంటే వాడితోటి ఇంక వాగ్వాదం చెయ్యవు. ఇంకా ఐస్లాండ్ ఈజ్ ఆన్ ద ఈక్వేటర్. ఎవడన్నా వచ్చి ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ, ఐస్లాండ్ అనేది భూమధ్య రేఖ మీద ఉందంటే నువ్వేం చేస్తావు? అయ్యో వాడికి తెలియదు కదా అనుకుంటావు. ఎప్పుడు నీకు అది తెలిసుంటే 2 రెళ్ళు 4 అని కూడా నీకు తెలియదు అనుకో, అప్పుడు వాడు ఏం చెప్తే అదే నువ్వు నమ్ముతావు. The most savage controversies are those about matters as to which there is no good evidence either way. అలాంటి వాటికి ఎవిడెన్సెస్ ఉండవు. పెర్సిక్యూషన్ ఇస్ యూజ్డ్ ఇన్ థియాలజీ. బలవంతంగా నమ్మించడం అనేది మన ఈ ధర్మశాస్త్రం కానీ లేదా మత శాస్త్రంలో మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు చూడు, మతానికి సంబంధించిన దాంట్లో ఎవిడెన్సెస్ అనేవి ఉండవు. ఎవడన్నా మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపుతా ఉంటే ఊపకూడదు అంటాం. అవునా? దానికి Yes, sir. ఎవిడెన్స్ చెప్పం. ఎందుకు ఊపకూడదో చెప్పం. అరే అలా ఊపితే ఏదన్నా అవుతుంది లేదా చెడు జరుగుతుంది అంటారు తప్పించి అసలు ఏందనేది ఎవిడెన్స్ లేదు. నెక్స్ట్, అన్నం తిన్న తర్వాత ఒళ్ళు ఏల్చకూడదు అంటారు. నిజంగా దానికి ఎవిడెన్స్ ఎక్కడో దిక్కు ఉంటుంది. ఏంటి, అలా విడిచినప్పుడు లోపల ఏవైనా అంటే పేగులకు సంబంధించినవి కానీ ఏవైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు, కానీ దాన్ని విపులంగా మనకి చెప్పట్లేదు పెద్దలు. ఓకే, Okay, sir. సో ఎవిడెన్సెస్ లేకుండా చెప్పే ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే మతంలో ఉంటాయి. వాళ్ళు మీకు ఎవిడెన్స్ ఏం చెప్పరు. నువ్వు బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకోవాలి అంతే. ఎందుకు పెట్టుకోవాలని నువ్వు అడిగామంటే నేను కొట్టేస్తారు. మా డాడీ పెట్టుకున్నాడు నువ్వు పెట్టుకో అంటారు. ఓకే, లేదా లేదు ఒక అమ్మాయి తాళి కట్టుకోకుండా తిరుగుతూ ఉంది, ఎందుకు వేసుకోవాలి అంటే వాళ్ళు చెప్తారు. అంటే అభిప్రాయం ఉంటుంది, ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మన విశ్వాసం, మనం అలా పెట్టుకోవడం వల్ల దేవుడి మీద మంచి భక్తి ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటి, ఒపీనియన్ లేకుండా ఉండదు. మళ్ళీ మతంలో ఒపీనియన్ ఉంటుంది కానీ బలవంతంగా నమ్మిస్తారు. నువ్వు అలా కాదు సైంటిఫిక్గా నాకు ప్రూఫ్ కావాలన్నావు అనుకో, అది మతంలో దొరకదు. అది ఏ మతమైనా కావచ్చు. అంటే మనం హిందూ మతాన్నో లేదా క్రిస్టియానిటీనో లేదా ముస్లిం మతాన్నో దాన్ని ఏమంటాం ఇస్లాంను మనం తిట్టడం లేదు. ఎందుకంటే మతాలన్నిటికీ ఎవిడెన్సెస్ ఉండవు. ఓకే, అవి ఎప్పుడు పుట్టాయి, ఎవరు నిర్మించారు అనేది కూడా ఎవిడెన్స్లు ఉండవు. ఓకేనా? ఎవిడెన్స్ అంటే ఏదో బుక్ రాసి పెట్టిపోతారు, దాన్ని గుడ్డిగా నమ్ముతాం. ఇప్పుడు అలా కాదు, ఒక ఫ్లైట్ ఎగరాలి, వాడు బుక్ రాసి పెడితే మనం వినం, ఎగిరిస్తాం. ఓకేనా? Yes, sir. ఒక ఫ్లైట్ ఇలా వెళ్ళాలని బుక్ రాస్తే మనం ఒప్పుకోం, అలా వెళ్ళి చూపిస్తేనే నమ్ముతాం. ఎందుకని అది సైన్స్. ఇప్పుడు ఒక లెక్క ఉంది, A+B² అంటే అది ప్రూవ్ చేస్తేనే A+B² అనేది నువ్వు వింటావు, నమ్ముతావు. సో అంటే ఏంటి, సైన్స్లో నాలెడ్జ్ ఉంటుంది, మతంలో అభిప్రాయం ఉంటుంది, అంటే ఒపీనియన్స్ ఉంటాయి. అవి బలవంతంగా పెర్సిక్యూషన్ ద్వారా నమ్మిస్తారు. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే, ఓకే, సో వెనెవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ యాంగ్రీ అబౌట్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నీకు ఎప్పుడైనా ఈ ఒపీనియన్స్ మీద నీకు కోపం వచ్చిందనుకో, నిన్నేం చేయమంటున్నాడంటే యూ విల్ ఆన్ ఎగ్జామినేషన్, ఓకే, బియాన్ యువర్ గాడ్, ముందు మీ సేఫ్టీలో మీరు ఉండండి, గొడవ పెట్టుకోకుండా మీరు కామ్గా మీరు పరిశీలిస్తూ ఉండండి. ఖచ్చితంగా దట్ యువర్ బిలీఫ్ ఈస్ గోయింగ్ టు బియాండ్, అక్కడ కనిపించడం లేదు, మీరు చదువుతారా, బియాండ్ చివరి లైన్, బియాండ్ వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్. ఓకే, కనిపిస్తుందా? హలో, కనబడుతుంది సార్. అంటే మతంలో మనం ఏం చేస్తాం, బ్లైండ్గా మనం ఒపీనియన్స్, ఇతరులు చెప్పిన ఒపీనియన్స్ని పురాణాల్లో కానీ లేదా ఏదో ఒక బుక్లో చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉంటాం. అర్థమెటిక్లో అలా ఫాలో అవ్వం. అవి ప్రూవ్ అయితేనే మనం అది నాలెడ్జ్ అని నమ్ముతాం. ఊరికి అలా కాకుండా 2 రెళ్ళు 5 అంటే లేదా 4 9 16 అన్నా మనం వినం. ఖచ్చితంగా అది చూపించాలి వాడు మనకి. సో అంటే నాలెడ్జ్ ఉంటుంది అర్థమెటిక్లో, థియాలజీలో ఏమో ఒపీనియన్స్ ఉంటాయి. అలాంటప్పుడు నీకు ఒపీనియన్స్ భేదాభిప్రాయం వచ్చినప్పుడు మీ సేఫ్టీ మీరు చూసుకొని, మరి అది కూడా ముఖ్యం. 10 మంది ఉన్నప్పుడు మనం అది కాదు ఇది అంటే మనల్ని చంపేస్తారు. మన సేఫ్టీ మనం చూసుకొని మనకై పరిశీలన చేసుకొని నమ్మాలా వద్దనేది అది మనమే ఉపయోగించుకోవాలి.
ఇక చూడండి, ఏ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజం ఈస్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఒపీనియన్స్ హెల్డ్ ఇన్ సోషల్ సర్కిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ మతం గురించి అర్థమెటిక్ గురించి చెప్పాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫూలిష్ ఒపీనియన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలా చేయొచ్చు అంటున్నాడంటే సోషల్ సర్కిల్స్లోకి వెళ్ళండి. ఎలాంటి సర్కిల్స్లోకి? డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్, అంటే మీకంటే డిఫరెంట్గా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకోలేరు అని చెప్తున్నాడు. ఉదాహరణ చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ లివ్డ్ మచ్ అవుట్ సైడ్ మై ఓన్ కంట్రీ ఇన్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ ద యునైటెడ్ స్టేట్స్. నేను 5 లైన్ చదువుతున్నాను. ఐ ఫౌండ్ దిస్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిఫై ఆఫ్ ఇన్సులర్ ప్రెజుడైజ్. ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్ సీక్ అవుట్ పీపుల్ విత్ హోమ్ యూ డిసగ్రీ. చూడండి, అతనంటే ఇతర దేశాలు తిరిగి నేర్చుకున్నాడట. కానీ మీరు అలా ట్రావెల్ చేయలేకపోతే, ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్, 6వ లైన్లో ఉంది చూడండి, 6, 7 లైన్లలో. ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్, మీరు ట్రావెల్ చేయలేకపోతే మిమ్మల్ని ఏమంటున్నాడు? సీక్ అవుట్ పీపుల్ విత్ హూమ్ యూ డిసగ్రీ. మీరు ఎవరినైతే మీరు అంటే ఒప్పుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అంటున్నాడు. అంటే మీరు చెప్పేది ఎస్ రా, నిజమేరా నిజమేరా అనేవాడి దగ్గర మీరు నేర్చుకోలేరు. వాడు అన్నిటికీ ఎస్ అంటాడు తప్పించి మీకు ఏది నేర్పడు. ఎవడైతే మీకు విరుద్ధంగా చెప్తాడో, రే అది కాదు మామ ఇదిరా, నేను కావాలంటే చూపిస్తాను పలానా బుక్లో అంటాడు, అలాంటి వాడి దగ్గర మీరు నేర్చుకోవచ్చు అంటున్నాడు. అంటే మీకు ఎగనెస్ట్గా మీరు ఏం చెప్పినా ఒప్పుకోడు వాడు, వాడికి ఎవిడెన్స్ ఉంటేనే ఒప్పుకుంటాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అంటున్నాడు. డిసగ్రీ, మిమ్మల్ని ఎవడైతే ఒప్పుకోడో వాడే మీకు నేర్పుతాడు అని చెప్తున్నాడు. అండ్ రీడ్ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. మీరు మెచ్చుకునే పార్టీ పేపర్ చదవకండి, అదర్స్ పేపర్ చదవండి అంటున్నాడు. ఓకే, అండ్ రీడ్ ఎ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు ఎ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. మీకు చెందిన పార్టీ కాకుండా చదవండి. ఇఫ్ ద పీపుల్ అండ్ ద న్యూస్ పేపర్ సీమ్ మ్యాడ్, అంటే మీకు చెప్పేవాళ్ళు న్యూస్ పేపర్లు అన్నీ సరిగా చెప్పట్లేదు అనుకోండి, అప్పుడేం చేయమంటున్నాడు? రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ యూ సీమ్ సో టు దామ్, అంటే మీరు కూడా వాటిలానే ఉన్నారని మిమ్మల్ని అనుకోండి అంటున్నాడు. మీరు గుర్తుంచుకోండి. ఇన్ దిస్ ఒపీనియన్ బోత్ పార్టీస్ మే బి రైట్, అంటే 2 పార్టీలు కరెక్ట్ కావచ్చు, బట్ దే కెనాట్ బోత్ బి రాంగ్, కానీ 2 తప్పు అయితే కాదు. దిస్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఎ సర్టన్ కాషన్, అలాంటిది మీకు ఒక కాషన్, మీకు జాగ్రత్త పడేలా చేస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు చూడండి, దాంట్లో ఏం చెప్పాడు మొత్తం టోటల్గా, మీరు విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ ఒపీనియన్స్. ఇంకా సోషల్ సర్కిల్స్లోకి వెళ్ళేసి ఇంతకుముందున్న చెప్తున్నాను, అంటే మీకు చెందిన పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీ పేపర్ చదివి కూడా మీరు నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఇంకో పారాగ్రాఫ్లో చూడండి, బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారెన్ కస్టమ్స్ హౌఎవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్. In the 17th century, when the Manchus conquered China, it was the custom among the Chinese for the women to have small feet and among the Manchus for men to wear pigtails. Instead of each dropping their own foolish custom, they each adopted the foolish custom of the other, and the Chinese continued to wear pigtails until they shook off the domination of the Manchus in the revolution of 1911. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫారెన్ కస్టమ్స్ ఇతరులు వచ్చి మనకి నేర్పించి వెళ్తారు. ఫారెన్ కస్టమ్స్ వాళ్ళ ఆచారాలు, అవి డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్, అవి ఎప్పుడు మనకి ఉపయోగకరంగా ఉండవు. ఒకసారి చూడండి, సపోజ్ మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం నేర్పారు. ఎస్, అవి మనకి తేలిగ్గా ఉన్నాయి కాబట్టి మనకు అలవాటు అయిపోయింది. అలా కాకుండా కొన్ని దురాచారాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మనం ఫాలో అవ్వకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే నేను చెప్తాను, నాకు ఇప్పుడు ఇమీడియట్గా ఆ థాట్ రావడం లేదు. ఇంగ్లీష్ వాడు మనకు నేర్పిన బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్ అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ఈజీ, అది మనకి మంచి నేర్పింది. ఆలోచించి చెప్పండి. ఆల్కహాల్ సార్. ఎస్, మనకి పాత రోజుల్లో ఉండేది, కానీ ఎక్కడో మంచి మనం చెట్ల నుంచి తీసిన కళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు అవి తాగేవాళ్ళం, అవునా? వాటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి. తాగేవాళ్ళు, చక్కగా పని చేసుకునే వాళ్ళు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి, లేదా ఇలా కల్తీ లేని కళ్ళు తాగేవాళ్ళు, న్యాచురల్గా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసారో, వీళ్ళు వైన్ అని లిక్కర్ అని పెట్టేసి వాళ్ళు తయారు చేయడం కూడా మనకి నేర్పించేసి, ఓకే,
అవన్నీ మన మన హెల్త్ పాడు చేశారు. నిజమే. వెరీ గుడ్. వాళ్ళంటే ఏంటి? వాళ్ళు అక్కడ చలికాలం కాబట్టి ఎప్పుడు వాళ్ళకి చలిగా ఉంటది కాబట్టి వాళ్ళ ఒళ్ళు వేడిగా ఉండడం కోసం ఆల్కహాల్ తాగేవాళ్ళు. ఓకే. మనకిక్కడ ఎప్పుడు ఎండలే ఉంటాయి. చలికాలంలో కూడా సగం రోజంతా ఎండే ఉంటది. అవునా? ఎప్పుడూ రాత్రిపూట 5, 6 గంటలు చలి ఉంటది. అవునా? మనకసలు అవును లిక్కరు, సార్. ఆల్కహాల్ అవసరమే లేదు. కానీ అలాంటిది అలవాటు చేసేసుకొని అదొక వ్యామోహంలాగా అయిపోయి చూడండి ఇంట్లో డబ్బులు వేస్ట్. పనికెళ్తే 500 దానికి పోతాయి, 500 ఇంటికొస్తాయి. ఏందంటే మా బాధలు మర్చిపోవడానికి, ఒళ్ళు కష్టం మర్చిపోవడానికి. నువ్వు నిద్ర తాగి పడుకుంటే నీకు పెయిన్ తెలియట్లేదు కానీ పెయిన్ ఉంటది కదా లోపల. నువ్వేం చేస్తున్నావు? తాగడం వల్ల నీ బ్రెయిన్ మత్తులోకి వెళ్ళిపోతుంది. అంతే, నీ బాడీ ఏం తగ్గవు నొప్పులు. సార్ అందరు వీళ్ళు అవివేకంగా తెలివితేటలు ఉండవు కదా. అదే ఫాల్స్ ఫూలిష్గా ఏం చెప్తుంటారు? మందు తాగితే నొప్పులు పోతాయి. నొప్పులు ఏం పోవు. నీకు మైండ్ పనిచేయదు అంతే. మైండ్ పని చేయకపోవడం వల్ల నీకు ఇప్పుడు చూడండి, ఒకడికి మత్తు ఇచ్చినప్పుడు మైండ్ పనిచేయదు, అందుకే ఆపరేషన్ చేస్తారు. అవునా? అవును సార్. మత్తు ఇవ్వకుండా చేస్తే నొప్పి ఉండదా? అంటే నొప్పి ఉండదు సార్. అర్థమేంటి? మత్తు ఇవ్వడం వల్ల నీ బ్రెయిన్లో పని చేయటం లేదు. అదేంటి ఆ కాళ్ళు చేతులు నీకు తెలియవు ఏమవుతుందో. అవునా? మళ్ళీ మత్తు దిగ్గానే చూడండి, ఆపరేషన్ అయిన తర్వాత రోజు వాడు ఏడుస్తాడు, నొప్పని. అంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ ద ఆల్కహాల్. వెన్ యూ టేక్ ద ఆల్కహాల్, యువర్ హైపోథాలమస్ ఆర్ చిన్న బ్రెయిన్, ఓకే, స్మాల్ బ్రెయిన్ ఏమవుతుంది? నీ చిన్న మెదడు ఆ మత్తులోకి వెళ్ళిపోయి బ్యాలెన్స్ తప్పిపోయి నీకు ఏం జరుగుతున్నా ఎదురు పడుచుకున్నా తెలియదు, కింద పడుకొని దొరిలేనా తెలియదు. ఎందుకంటే మత్తులో ఉంటావు. ఆ పెయిన్స్ తెలియవు. కానీ తర్వాత రోజు పెయిన్స్ ఉంటాయి. ఈ జనాలు ఈ పని చేసుకునే వాళ్ళందరూ ఈ పని ఆ కష్టం మర్చిపోవడానికి తాగుతున్నామని ఏదో ఎదవ సాకులు చెప్తారు. అవునా? నిజానికి తాగడం వల్ల నీ నొప్పులేం తగ్గవు. సో దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ది ఫారెన్ కస్టమ్. సో వాళ్ళ ఆచారాన్ని మనకు దుద్దెళ్ళిపోయారు. మనం ఇక్కడ బొక్క బోర్ల పడ్డాం. మన లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా చూడండి, అయితే 17వ శతాబ్దంలో చైనాలో మంచు అనేవాళ్ళు డైనాసిటీ, మంచు వంశం పరిపాలించినప్పుడు వాళ్ళకి ఏముండేదంటే పిలకలు ఉండేవి. అంటే ఆ రాజులకి పిలకలు ఉండేవి. ఈ చైనా వాళ్ళు కూడా వాళ్ళని చూసి పిలకలు వేసుకోవడం మొదలెట్టారు. ఈ బెట్రాన్ రస్సెల్ ఏమంటాడంటే, అరే వాళ్ళంటే పిలకలు వేసుకుని వాళ్ళ ఆచారం ఏదో, వాళ్ళు కూడా ఫూలిషే. పిలకలు వేసుకోవడం ఏంటి? ఏమి అర్థం లేకుండా. అదేదో వాళ్ళ వంశాచారం అని వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక చూడండి, దేశం మొత్తం పిలకలు వేసుకోవడం వాళ్ళని చూసి మొదలెట్టింది. ఇదే మనం ఎన్టీఆర్ ఏదో కటింగ్ కొట్టి ఉంటాడు. ఎక్కడ నాన్నకు ప్రేమతలో లైట్గా గడ్డం పెంచి ఇలా కటింగ్ తీసుంటాడు. ఇక వాడిని చూసి మనం కూడా గడ్డం పెంచేస్తాం. అంటే ఒకరిని చూసి ఒకరు ఇలా ఆ విధంగా చేసి చైనా మొత్తం పిలకలు వేసుకోవడం మొదలెట్టారు. ఇతను బెట్రాన్ రస్సెల్ ఏమంటాడంటే, అలా పిలకలు వేసుకునేది వాళ్ళు ఎందుకు వేసుకున్నారు, అది వేస్ట్, వీళ్ళు కూడా ఫూలిష్గా వాళ్ళని ఫాలో అవుతున్నారని చెప్పేస్తాడు అనమాట. అది ఎప్పటిదాకా జరిగిందంటే 1911 వరకు జరిగింది. సో ఇంతటి వరకు చెప్పుకుందాం. ఆ పిలకలు చూడండి, మీకు అర్థమవుతుంది. కనిపించాయా పిలకలు? సార్ ఇది కనిపిస్తుంది. చూడండి, యుఎస్ఏ వాళ్ళు అయితే వాటిని పిగ్ బ్రైడ్ అంటారు. కనబడుతుంది సార్. ఓకే, యుఎస్ఏ వాళ్ళు అయితే బ్రైడ్ అంటారు. ఓకే, ఫ్రెంచ్ బ్రైడ్ అని. మీకు ఫ్రెంచ్ బ్రైడ్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. మనకి యూకే వాళ్ళు అయితే పిగ్ టైల్స్ అంటారు. పిగ్ టైల్స్ అంటే ఒక పిగ్ అంటే ఒక పంది తోక ఎలా ఉంటుంది అలా ఉన్నాయి చూడండి ఇవి, అందుకే వాళ్ళు పిగ్ టైల్స్ అన్నారు. సపోజ్ మీకు నేను కొన్ని చూపిస్తాను. పిగ్ టైల్స్ అంటే అవి చూడండి, వీటిని ఇలా వేసుకుంటే పిగ్ టైల్స్ అంటాం. 2 జల్ల కానీ ఎన్నైనా సరే ఇవి పిగ్ టైల్స్. ఇవి వాళ్ళకుండే, ఎవరికి ఆ చైనాలో ఒక రాజులకుండే, వాళ్ళని చూసి అందరు నేర్చేసుకున్నారు. లేదు, ఫ్రెంచ్ బ్రైడ్ చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. కొంచెం టఫ్గా ఉంటుంది ఫ్రెంచ్ బ్రైడ్. అర్థమైందా? ఫ్రెంచ్ బ్రైడ్ అర్థమైందా? సార్ ఈ జడ ఉంటే మీకు ఫ్రెంచ్ బ్రైడ్ అని. ఇది చూడండి, అంటే అవతల నుంచి యువతల నుంచి కొన్ని పాయలు తీసుకొని వచ్చి అలా జత చేసుకుంటూ వచ్చేస్తారు. ఓకే సార్. చూడండి, క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది.
సో ఇది ఇవాళకి మనం మొత్తం ఒకసారి చూద్దాం, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే ఈ ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేయాలో కూడా వాళ్ళు నేర్పిస్తారు మనకి ఆన్లైన్లో. మనకి ఇది వద్దులే, ఆడపిల్లలు చూసుకుంటారు. మనం చిన్న ఒక దువ్వెన పెట్టి అలా అలా దువ్వేస్తే మనది అయిపోతుంది మగ పిల్లలకి. కానీ లేడీస్ హ్యావ్ డిఫరెంట్ అవును స్టైల్స్. అవును సార్. చూద్దాం మనం ఇప్పుడు. ఐ స్టాప్ ద ప్రెజెంటింగ్ నౌ. మనం మొదట్లో ఏం చేసామంటే అరిస్టాటిల్ చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఆవిడని అడగకుండా కనీసం వాళ్ళ ఆవిడని అలా నోరు తెరిచి కౌంట్ చేసున్నా ఆడవాళ్ళకి తక్కువ పళ్ళు ఉండేవి అని చెప్పేవాడు కాదు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఏం చెప్పాడు, చాలా కథల్లో కానీ స్టోరీస్లో సాలమాండర్స్, ఒంటి కొమ్ము హార్సెస్ అంటే యూనికార్న్స్ ఇవన్నీ ఉండేయని చెప్పారు. అవన్నీ ఎక్కడ చూడలేదండి, అవన్నీ అబద్ధమని చెప్పాడు. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి ఏం చెప్పాడో చెప్పండి, గుర్తున్నాయా? మీకు ఒక క్లూ ఇస్తాను. అది ఒక పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్లో మతం గురించి చెప్పాడు, అర్థమెటిక్ గురించి చెప్పాడు. ఏం చెప్పాడు మతం గురించి? చెప్పండి, థియాలజీలో ఎలా ఉంటుంది సాయిరామ్? అదే యా షేర్ విత్ అస్. చెప్పండి సాయిరామ్ కానీ హర్షవర్ధన్ కానీ. ఏంటి సార్ కియాలజీ సార్? థియాలజీ అంటే మతం. మీకు థియాలజీ స్పెల్లింగ్ రాస్తాను చూడండి. థియాలజీ కనిపించిందా? ఎస్ సార్, కనబడుతుంది సార్. ఆలజీ అంటే శాస్త్రం. మతంలో ఏం జరుగుతుంది? సైన్స్ ఉంటుందా? లేదు సార్. చెప్పాలి. అవునమ్మా కాదు సార్. అర్థమెటిక్ లో గుర్తులేదా? యువర్ ట్రైంగ్ టు సే బట్ ఇట్స్ నాట్ ఆడిబుల్. చూడండి, అర్థమెటిక్ లో నాలెడ్జ్ ఉంటుంది. ఈ థియాలజీలు అనేది ఒపీనియన్స్ ఉంటాయి, ఎవిడెన్సెస్ ఉండవు. ఓకే, irrespective of religion, any religion, you take any religion in theology, they have opinions, certain opinions, but they do not have evidences. ఎవిడెన్స్లు ఉండవు. వాటిని మనం అడిగితే మనం కొట్టేస్తారు, అడగకూడదు. ఏది అడిగినా నువ్వు అడగకూడదు, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయని చెప్తారు. ఓకే, సో బెర్ట్రాండ్ రస్సెల్ ఎందుకు ఇలా అన్నాడంటే తను చిన్నప్పటి నుంచి దేవుడి మీద, దేవుడు ఉన్నాడు లేడు అనే దాని మీద ఏమి ఫోకస్ చేయకుండా పెరిగాడు. మీరు అనుకుంటారు బ్రిటిషర్స్ అంటే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనుకుంటారు. నో, వాళ్ళలో కూడా చాలా మంది. వీళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే ఇన్ని అసలు క్రిస్టియన్గా కాకుండా ఒక క్రిస్టియన్ అని ఒక మతం సంబంధం లేకుండా పెంచింది. ఓకే, వీళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే కోర్టుకి వెళ్ళిపోయింది. మా మనవన్ని నేను స్వతహాగా మతంతో సంబంధం లేకుండా పెంచుతాను, చర్చికి పంపను, ఓకే, బైబుల్ కానీ ఏమి చదివించను, నాకు నచ్చినట్టు పెంచుకుంటానని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకొని మరీ పెంచింది. అందువల్ల ఇతనికి ఈ దేవుడి మీద అన్ని ఎవిడెన్సెస్ రూపంలో రాశాడు బుక్స్ అన్ని. అందుకే ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు, ఎందుకంటే అతను నాలెడ్జ్ ఎక్కువగా సంపాదించాడు. అంటే ఊరికే గుడ్డిగా బ్లైండ్గా నమ్మామనుకోండి మన నాలెడ్జ్ పెరగదు. అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాడు. అతనికి ఈ దేవుడు ఇవన్నీ వాటి మీద ఏం ఆలోచన లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ కనుసన్నల్లో పెరిగాడు. ఓకే, వాళ్ళ అమ్మమ్మ చాలా టాలెంటెడ్ ఎడ్యుకేటర్. ఆవిడైతే ఇంకా ఉమెన్స్ రైట్స్ గురించి చాలా పోరాడింది వాళ్ళ దేశంలో. వాళ్ళ అమ్మమ్మ ఎవరు అనుకుంటున్నారు? ఒక ప్రైమ్ మినిస్టర్ భార్య వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళ తాతయ్య ఒక 2 టర్మ్స్, ఒక 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా చేస్తాడు రస్సెల్ వాళ్ళ తాతయ్య. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మనీ కావచ్చు, పవర్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో వాళ్ళ అమ్మమ్మ కూడా బాగా చదువుకుంది. దానివల్ల ఇతన్ని చాలా జాగ్రత్తగా నాలెడ్జ్గా మంచి తెలివితోటి పెంచేసింది అనమాట. అందువల్ల ఇతను
ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం, దాని మీద అనలైజ్ చేసేసి ఎవిడెన్సెస్ సంపాదించడం, బ్లైండ్గా ఏవి నమ్మకపోవడం అనేది జరిగింది. అందువల్ల ఇతను చాలా గొప్పగా బెర్ట్రాండ్ రస్సెల్ అనే వ్యక్తి మంచి గొప్ప పర్సనాలిటీ అనమాట. ఓకే, ఓకే సార్. మిగిలిన ఒక 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. అవి విల్ కంటిన్యూ టుమారో ఫ్రమ్ 12 to 1. రేపు 12 to 1 మనం అవి డిస్కస్ చేద్దాం. డూ యూ హ్యావ్ ఎనీ Okay, డౌట్స్ sir. అంటిల్ ఇప్పుడు దాకా ఏదైనా డౌట్ ఉందా? నో నో సార్. సార్, క్లియర్ అండర్స్టాండ్. ఎస్, బీ దేర్. అందరూ ఒకసారి ఆన్ చేసుకోండి, నేను ఒక ఫోటో తీసుకుంటాను. యా, ఓన్లీ 2 ఆర్ కమింగ్. యా 3. ఈ భవానీ కనిపించట్లేదే. అలే సార్ ఇంకెంతసేపు. Just wait. I will take a snap. Yeah, he is not looking very nice. Yeah, just me take a class. No, slam. Yes. So with this we end, and we will meet tomorrow 12 to 1. Okay. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Enjoy the day.